ఏపీ అప్పులు ఎంతున్నాయి? ప్రతిపక్షాలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాయి? వాటికి తోడుగా ఎల్లో మీడియా పదే పదే అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తోంది? అసెంబ్లీ వేదికగా అప్పుల లెక్కేంటో సీఎం జగన్ పక్కాగా చెప్పారు. పెద్ద స్క్రీన్లో అందరికీ కనిపించేలా, ఏపీ మొత్తం చూసేలా లెక్కలతో సహా వివరించారు. విభజన సమయంలో ఏపీకి ఎంత అప్పుంది, చంద్రబాబు హయాంలో చేసిన అప్పులెన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పులెన్ని, ఇవన్నీ అనాపైసలతో సహా వివరించారు సీఎం జగన్. మన మీద మనకు పడని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు, ది సో కాల్డ్ ఈనాడు, ది సో కాల్డ్ ఆంధ్రజ్యోతి, ది సో కాల్డ్ TV5 ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళు మన మీద చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు. నోటికి హద్దు పొద్దు లేదు. నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష, రాష్ట్ర విభజన టయానికల్లా 1,53,000 కోట్లు డెట్ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 4,12,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయాడు. అంటే 1,53,000 కోట్లను కాస్త 4,12,288 కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే, మనం 4,12,000 కోట్ల రూపాయలు డెట్తో మన ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు అది 7,03,000 కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది. రాష్ట్రం ప్రతి సంవత్సరం 13,000 కోట్లు నష్టపోతుంది. 58% జనాభాకు 50% GSDPలో వాటా, ఇంకొక 50% వాటా 42% జనాభాకు. ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఈస్ రాష్ట్రం 13,000 కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్న పరిస్థితి ప్రతి సంవత్సరం. ఆంధ్ర రాష్ట్రం 58% జనాభా పెట్టుకొని స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే, తెలంగాణ 42% జనాభా పెట్టుకొని వాళ్ళ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 65,000 కోట్లు. తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం, ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పరిస్థితి కూడా ఆ మాదిరిగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అంటే 65,000 కోట్లు, మన ఈ 5 సంవత్సరాలు అని అంటే దాదాపుగా 1,30,000 కోట్లు మనకి అదనపు ఆదాయం చేతిలో ఉండిండు. ఈ అదనపు ఆదాయం 1,30,000 కోట్లు మన దగ్గర ఉండింటే మనం ఏమేమో చేసే అవకాశం మనకు కూడా ఎంతగానో వెసులుబాటు ఉండేది. కానీ ఆ వెసులుబాటు అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా, కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. అసెంబ్లీ ఎప్పుడు జరిగినా సరే వారిది అదే తీరు, అదే వ్యవహార శైలి. ఏదో ఒక అల్లరి చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సభను జరగకుండా చేయాలనే ఎజెండా తప్ప ప్రజల ప్రయోజనాలు వారికి ఏ మాత్రం పట్టవు. దీనికి నిదర్శనమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 2వ రోజున టీడీపీ సభ్యుల అనుచిత అసభ్య ప్రవర్తన. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య అనుచిత ప్రవర్తన. స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యేలు, స్పీకర్ పైకి కాగితాలు చింపి విసిరేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, స్పీకర్ను అవమానపరిచేలా నినాదాలు, విజిల్స్. టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని. అసెంబ్లీ సమావేశాలను తమ పబ్లిసిటీకి ఉపయోగించుకోవాలనే అజెండాలో భాగంగా టీడీపీ సభ్యులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మొదటి రోజున గవర్నర్ ప్రసంగాన్ని వినకుండా వాకౌట్ చేసిన వారు బడ్జెట్ సమావేశాల 2వ రోజున కూడా తమ తీరును మార్చుకోలేదు. స్పీకర్ తమ్మినేనిపై పేపర్లు విసిరి అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు.
ఈ దశలో టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోవాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. సభ సాంప్రదాయాలను పాటించాలని, వ్యవహార శైలి మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు, జాగ్రత్త. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. అటు స్పీకర్ చెప్పినా, ఇటు వైఎస్ఆర్సీపీ సభ్యులు సూచించినా టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోలేదు. సభ కొనసాగకుండా పదే పదే అడ్డుపడ్డారు. అంతేకాదు అత్యంత అమర్యాదకరంగా వ్యవహరిస్తూ సభలో విజిల్స్ వేశారు. గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష. వీళ్ళు అసలు గవర్నర్ గారి మీద గౌరవం లేదు, మీ స్పీకర్ గారి చైర్ మీద గౌరవం లేదు. ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ విజిల్స్ ఏంటి అధ్యక్ష, ఆ పేపర్లు చింపి వేయటం ఏంటి అధ్యక్ష. అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన. బడ్జెట్ సమావేశాల మొదటి రోజున కూడా టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అవమానపరిచేలా వ్యవహరించారు. గవర్నర్ ప్రసంగాన్ని వినకుండా పదే పదే రన్నింగ్ కామెంటరీ చేశారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు తీరు మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు సూచించినా సరే వినలేదు. కాసేపు హడావిడి చేసి గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉండగానే వాకౌట్ చేశారు. తమకు అసెంబ్లీ సమావేశాల పట్ల, గవర్నర్ ప్రసంగం పట్ల ఏమాత్రమూ గౌరవం లేదని మరోసారి నిరూపించుకున్నారు. తమకు గవర్నర్ పట్ల, రాజ్యాంగం పట్ల ఏమాత్రమూ అవగాహన లేదని చెప్పకనే చెబుతున్నారు. విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఇన్స్పిరేషన్ అన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్కీ వూజిసిక్. యువత తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలదంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో వేలాది మంది యువకులకు మోటివేషన్ చేశారు. Chief Minister, and you look at the dream and the vision to bring in focus of health, focus of education, focus on greater dreams for what's ahead. It all starts with a vision or a dream. And I want you to first understand that before I talk about the power of belief, I want you to understand that we must have the power of gratitude. Do you want to know what the greatest thing of all is to be thankful for? Your own life. Life itself is not promised tomorrow. And my parents always said, never give up, dream big, and do your best. I tried to do my best in mathematics, and I became number 1 in my mathematics class. And it gave me confidence, and it gave me thanksgiving, and it helped me to understand that I can achieve something. When I wanted a toy at the store, విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. 2 ఏళ్ల క్రితం గంటా తన రాజీనామాను స్పీకర్కు పంపగా కొన్ని రోజుల క్రితం స్పీకర్ రాజీనామాను ఆమోదించారు. తాజాగా ఇవాళ గంటా రాజీనామా ఆమోదంపై సభలో ప్రకటించారు. To announce to the House that I have accepted resignation of Sri Ganta Srinivas Rao, elected from 23 Visakhapatnam North Assembly Constituency. I am to announce to the House that I have accepted resignation of Sri Ganta Srinivas Rao, elected from 23 Visakhapatnam North Assembly Constituency. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మాదిగ సామాజిక వర్గ నాయకులు ఆందోళనకు దిగారు. తాడికొండ అసెంబ్లీ సీట్ను మాదిగలకు కేటాయించాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ మాదిగ సామాజిక వర్గానికి కేటాయించకపోతే తగిన బుద్ధి చెప్తామంటూ వారు హెచ్చరించారు.
హైదరాబాద్లో పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 13న కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించనున్నామని పార్టీ నేతలకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని నేతలకు స్పష్టం చేశారు కేసీఆర్. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే ప్రాజెక్టులకు సున్నం వేయాలన్నా బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ తెలివి లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి వాటా వారికి దక్కేందుకే వర్గీకరణ అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ తంకా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారన్నారు. గత ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేయలేదన్నారు దామోదర్ రాజనరసింహ. తెలంగాణ రాష్ట్ర తరఫున వివేక్ తంకా అనే సీనియర్ కౌన్సిల్ని ఈ వర్గీకరణ వాదన వినిపించడానికి, వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కట్టుబడి ఉంది, రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంది కనుక ఒక పెద్ద సీనియర్ కౌన్సిల్ని నియమించుకోవాలి, వాదనలో పాజిటివ్ వాదనలు వినిపించాలి, సామాజికంగా ఒక సమతుల్యాన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ముందు వాళ్ళ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలను కోరారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో అమీర్పేట్లో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకువచ్చిన పథకాలను జనంలోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలను కోరారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట రోడ్ వెళ్ళినా, హైదరాబాద్ నుంచి నాగ్పూర్ రోడ్ వెళ్ళినా, హైదరాబాద్ నుంచి వరంగల్ రోడ్ వెళ్ళినా, హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్ వెళ్ళినా, హైదరాబాద్ నుంచి బెంగళూరు రోడ్ వెళ్ళినా, మన దగ్గరే కాదు మారుమూల ప్రాంతాలలో దేశంలో మొత్తం దేశాన్నంతా కూడా జాతీయ రహదారులతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనుసంధానం చేసి వస్తారు. రోడ్లుంటేనే ప్రెస్ వాళ్ళు వస్తారు, రోడ్లుంటేనే మన వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్తాము, రోడ్లుంటేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మన ప్రభుత్వము ఈ యొక్క కనెక్టివిటీ, అది రోడ్డు కనెక్టివిటీ కానీ. తెలంగాణ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా తెలిపారు. మే 9 నుంచి 12 వరకు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇంతకు ముందు టీఎస్ ఎంసెట్గా పిలిచే ఈ పరీక్షకు టీఎస్ ఈపీ సెట్గా ఇటీవలే మార్పు చేశారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1లో మరో 60 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 563కు చేరింది. గతంలో 503 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ప్రభుత్వం ఆదేశించింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో రోజు రోజుకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారం రియల్ ఎస్టేట్ కంపెనీల మెడకు చుట్టుకుంది. అధికారులు విచారణలో పలు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి శివబాలకృష్ణకు భారీగా ముడుపులు అందినట్లుగా తెలుస్తోంది. రియల్ సంస్థలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చి కోట్లు దండుకున్నట్లుగా తేలింది. ఎలక్షన్స్ కు ముందు 100కు పైగా ఫైల్స్ ను క్లియర్ చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అనుమతుల విషయంలో హెచ్ఎండిఏలోని ఇతర అధికారుల ప్రమేయం పైన ఆరా తీస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో 6 కోట్ల అవినీతి జరిగిందంటూ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్ చైర్పర్సన్ ఏలేందర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారనే అవిశ్వాసానికి సన్నద్ధమయ్యారు. గత నెల 11న 9 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని కలెక్టర్ ఆర్డీఓలకు అందజేశారు. అవిశ్వాసంపై రేపు అధికారుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. 12 మంది కౌన్సిలర్లలో 9 మంది బీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 1 బీజేపీకి చెందిన కౌన్సిలర్స్ ఉన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
వరంగల్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా మేడారంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో నిందితుడు సాహిల్ను తప్పించడానికి మాజీ ఎమ్మెల్యే షకీల్ సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ రకాల డ్రగ్స్ ను పోలీసులు భారీ మొత్తంలో సీజ్ చేశారు. మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ నైజీరియన్ దేశస్థుడిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సిపి మహంతికి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం సీఐ ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేశారు సిపి అవినాష్ మహంతి. హైదరాబాద్ శివార్లో శంషాబాద్ పరిధిలో నిషేధిత ఇంజెక్షన్స్ ను అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వాటి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి నిందితులు పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఎజాజ్ మొయిద్దీన్, మహమ్మద్ అక్రములుగా పోలీసులు గుర్తించారు. 30 మెఫిటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ బాటిల్స్, 4 సిరంజీలు, 3 సెల్ ఫోన్స్, 27,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. భారత్లో ప్రాథమిక ఇంధన డిమాండ్ 2045 నాటికి రెట్టింపు కానుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ప్రారంభించి ప్రసంగించారు ప్రధాని మోదీ. 17 దేశాల ఎనర్జీ మినిస్టర్స్, 35,000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చే 5-6 ఏళ్లలో ఇంధన రంగంలో భారత్ $67 బిలియన్ పెట్టుబడులను చూడనుందని ప్రధాని భారత వృద్ధిలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ చింతా అనురాధ. ఓబీసీ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఇది సహకరిస్తుందన్నారు. జమ్మూ కాశ్మీర్ సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో మాట్లాడారు ఎంపీ చింతా అనురాధ. Establishing a dedicated ministry for other backward classes who comprise about half of India's population could significantly address and streamline the specific challenges they face. Unlike the tribal communities, which have a dedicated ministry, the OBCs currently lack a specialized government body to focus on their unique needs and issues. This proposed ministry would play a crucial role in ensuring the effective implementation of quotas reserved for OBCs, both in educational institutions and employment sectors. Moreover, it would serve as a dedicated platform to address various forms of discrimination that OBCs encounter. శరద్ పవార్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్సీపీ గడియారం సింబల్ ను అజిత్ వర్గానికి కేటాయించింది. ఎన్నికలకు కొద్ది రోజులే ఉండటంతో శరద్ పవార్ వర్గానికి గట్టి షాక్ తగిలినట్లయింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. 2022 నాటి క్రిమినల్ కేసు విచారణలో భాగంగా మార్చి 6న ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. 10,000 రూపాయల జరిమానా కూడాను విధించింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో 40% కమిషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామాకు డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి సీఎం బొమ్మాయి నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధరామయ్యతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు మార్చి చేపట్టగా రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును కొట్టివేయాలన్న సిద్ధరామయ్య అభ్యర్థనను తోసిపుచ్చిన కర్ణాటక హైకోర్టు ప్రజా ప్రతినిధులు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా బిల్లును సభలో ప్రవేశపెట్టారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగానే జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. పెళ్లి, విడాకులు, భరణం, ఆస్తి హక్కు, వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత అంశాల్లో మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తించేలా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును రూపొందించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఇది ఆమోదం పొందితే స్వాతంత్ర్య అనంతరం దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రను సృష్టించనుంది ఉత్తరాఖండ్.
ఢిల్లీ జల్ బోర్డు కుంభకోణం కేసులో ఆప్ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు ఈడీ అధికారులు. అలాగే ఆప్ రాజ్యసభ సభ్యుడు ఎన్డీ గుప్తా, ఢిల్లీ జల్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్లతో పాటు ఆప్తో సంబంధాలు ఉన్న పలువురు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఢిల్లీ, చండీగఢ్, వారణాసిలో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టినట్లుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత బియ్యం మార్కెట్లోకి వచ్చేసింది. ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో కర్తవ్య పథ్లో భారత్ రైస్ అమ్మకాలను ప్రారంభించారు. కిలో 29 రూపాయల చొప్పున 5 నుంచి 10 కిలోల బ్యాగుల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుంది. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో వీటిని విక్రయిస్తారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనుంది ఎఫ్సిఐ. ఈ కామర్స్ వేదికలపైన భారత్ రైస్ ను కొనుగోలు చేయొచ్చు. జూన్ నుంచి స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ధరల కంటే సుమారు 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మెమరీ చిప్ల ధరలు పెరగడంతో వచ్చే త్రైమాసిక నుంచి స్మార్ట్ ఫోన్ ధరలు పెరగనున్నట్లుగా సమాచారం. మార్కెట్ పరిశోధనా సంస్థ ట్రెండ్ ఫోర్స్ ధరలలో పెరుగుదల ఉందని సూచించింది. 2024లో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఏకంగా 32,000 మంది టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లుగా లేఆఫ్స్ .5 డేటాలో వెల్లడించింది. తాజాగా స్నాపింగ్ కంపెనీ 10% మంది ఉద్యోగులను తగ్గించినట్లుగా ప్రకటించింది. ఇండస్ఇండ్ బ్యాంక్లో 9.50% వాటా కొనుగోలు చేసేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. లేదంటే ఆమోదం రద్దవుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, సెబీ, ఫెమా అనుమతులు ఇంకా లభించాల్సి ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసిన సమయానికి సెన్సెక్స్ 455 పాయింట్లు లాభపడి 72,186కు చేరుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకొని 21,929 వద్ద స్థిరపడింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నియమించడంపై ఆ జట్టు కోచ్ మార్క్ బోచెరీ అసలు కారణాన్ని బయటపెట్టారు. దీన్ని భావోద్వేగాలతో ముడిపెట్టద్దన్నారు. ఇది పూర్తిగా ఆటపరంగా తీసుకున్న నిర్ణయమే. చాలా మందికి ఈ విషయం అర్థం కాక భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఆటకు సంబంధించిన విషయాల్లో ఉద్వేగాలను పక్కన పెట్టాలన్నారు. ఓ ఆటగాడిగా రోహిత్ నుంచి మరింత అత్యుత్తమ ప్రదర్శన చూసేందుకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కోచ్ మార్క్ బోచెరీ. తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు చేసిన ఎమోషనల్ జర్నీనే యాత్ర 2 అన్నారు డైరెక్టర్ మహిరాఘవ. తెలిసిన కథే అయినా ప్రారంభం ముగింపు అందరికీ తెలుసుండొచ్చు. కానీ సినిమాని ఎలా తీసాం, ఏ ఎమోషన్తో నడిపించామన్నది తెలియదన్నారు. టీజర్, ట్రైలర్లో చూసిన సీన్లు ప్రజలకు తెలుసుండకపోవచ్చు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్, ఇవన్నీ బయట ప్రజలకు తెలియవు. ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో యాత్ర 2ని తీశామన్నారు దర్శకుడు మహిరాఘవ. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.